సో రీసెంట్ గా జంప్ ఫెస్ట్ 2026 అయిన సంగతి మనందరికీ తెలుసు. కొత్త కొత్త ట్రైలర్స్ అండ్ ఆల్సో వేరియస్ అప్డేట్స్ చూసాం మాంగాస్ అండ్ యానిమేస్ స్టూడియోస్ నుంచి. సో జంప్ ఫెస్ట్ అంటే తెలియని వాళ్ళకి సింపుల్ గా చెప్పాలంటే, జంప్ ఫెస్ట్ అనేది నెక్స్ట్ ఇయర్ రాబోయే ఇయర్ లో జరిగే అన్ని ఈవెంట్స్ ని ఒకసారి సమరైజ్ చేసి మనకి చిన్న గ్లిమ్స్ ఇస్తారు. అదే జంప్ ఫెస్ట్. సో వన్ పీస్ గురించి మాట్లాడుకుంటే ఓడా సెన్సీ అయితే మనకు ఒక షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. సో ఇదే తన మెసేజ్. అండ్ ఇందులో ఎంతో ఇంపార్టెంట్ అనే విషయం మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో లాఫ్టెల్ గురించి ఓడా సెన్సీ మెన్షన్ చేశాడు. ద ఐలాండ్ దట్ పైరెట్ కింగ్ ఎవర్ రీచ్డ్ అని. అండ్ ఆల్సో మనకి ద మ్యాన్ మార్క్డ్ బై ద ఫ్లేమ్స్ వస్తాడని కూడా చెప్పాడు స్టోరీలోకి. అంటే మనం వన్ పీస్ ఎండింగ్ కి దగ్గర పడుతున్నామా? ఆల్రెడీ ఎల్బాఫార్ ఒక బ్లాస్ట్ తో ఎండ్ అయిపోయిన సంగతి మనందరికీ తెలుసు, అంటే మాంగాలో. మూవీ గురించి మాట్లాడుతూ మేబీ రావచ్చు అని మనకు ఒక హింట్ ఇచ్చాడు. మేబీ వస్తుందేమో, మేబీ లైక్ 2028 ఆర్ 29 లో. సో యా, మూవీ అయితే అంత తొందర ఏం రాదు. సో ఓడా సెన్సీ అయితే పైరెట్ కింగ్ అండ్ లాఫ్టెల్ గురించి అయితే మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ద మ్యాన్ మార్క్డ్ బై ద ఫ్లేమ్స్ గురించి. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఈ మెసేజ్ లో ఇద్దరు క్రాస్ పాత్స్ అవని వ్యక్తులు ఇద్దరు కలవబోతున్నారంట. అది అయితే నాకు చాలా షాకింగ్ గా ఉంది. అది ఎవరన్నా మీరు అనుకుంటున్నారు? అది నేనైతే డ్రాగన్ అండ్ లూఫీ అవ్వచ్చు, షాంక్స్ అండ్ లూఫీ అవ్వచ్చు, అసలు ఇంకా మనకి ఇమాజినేషన్ కి అందకుండాని వాళ్ళు కూడా అయి ఉండొచ్చు, మనం ఊహించని వాళ్ళు. సో యా, నెక్స్ట్ రాబోయే మాంగా చాప్టర్స్ ఆర్ గోనా బి బ్లాస్ట్. అండ్ యానిమేషన్ కూడా ఇంప్రూవ్ అయింది కాబట్టి సో ఇట్స్ గోన్ బి రియల్ డబుల్ బ్లాస్ట్. అండ్ ఓడా సెన్సీ తన హెల్త్ గురించి మాట్లాడుతూ, నేను ఇంతకాలం 20+ years గా ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక దాన్ని ఎండింగ్ తీసుకురావాలి అన్నట్టు మనకి హింసిస్తున్నాడు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే, మనం నిజంగా ఎండింగ్ వస్తున్నామా? ఎందుకంటే లాఫ్టెల్ కి వెళ్ళిన వాళ్ళు పైరెట్ కింగ్ అవుతారు, అది మనకు తెలిసిందే. కానీ పైరెట్ కింగ్ అవడంతోనే మన స్టోరీ ఎండ్ అయిపోయిందా? అండ్ మన మిగతా స్ట్రా హ్యాట్స్ వాళ్ళ డ్రీమ్స్ అచీవ్ చేయడం అవసరం లేదా? అండ్ ఆల్సో ఈముని ఎవరు డిఫీట్ చేస్తారు? అసలు ఈము ఇంకా అలాగే బతుకుంటుందా, ఆరు ఉంటాడా? సో ఈముని డిఫీట్ చేయనంత వరకు నాకైతే వన్ పీస్ అవనట్టే. సో ఓడా సెన్సే మనల్ని ఫూల్ చేస్తున్నాడా, లేకపోతే ఇంకేదైనా ఫోర్ షాడో చేస్తున్నాడా ఈ మెసేజ్ తోని? అది మన రీడింగ్ కాంప్రహెన్షన్ కి వదిలేసాడేమో ఎప్పటిలాగే. సో అదే, ఇంతకీ గేర్ 5 మన లూఫీ అల్టిమేట్ ఫైనల్ ఫామా? అదే ఫైనల్ ఫామ్ అని నాకైతే అనిపించట్లేదు. సో అందుకే ఇంకా మేజర్ పవర్ అప్స్ చూడాలి, మిగతా స్ట్రా హ్యాట్స్ వాళ్ళ గోల్స్ అచీవ్ చేయడం చూడాలి, జోరో స్ట్రాంగెస్ట్ స్వర్డ్స్మెన్ అవ్వాలి, సాంజీ ఆల్బ్రూని ఫైన్ చేయాలి, నామే మ్యాప్స్ గీయాలి. సో ఇదంతా ఉంది కాబట్టి నాకు తెలిసి మనం ఇప్పుడప్పుడే ఫైనల్ కి రీచ్ అవ్వలేదు. బట్ లాఫ్టెల్ కి అయితే వెళ్ళబోతున్నాం. ఇంకా ఏదో పెద్దదే దాగుంది వన్ పీస్ లో. వన్ పీస్ అంటే ఓన్లీ లాఫ్టెల్ రీచింగ్ లాఫ్టెల్ మాత్రమే కాదు, ఇంకా ఏదో ఉంది. ఆ ఎల్బాఫ్ లో మ్యూరల్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో వన్ పీస్ మూవీ కనుక మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా గాడ్ వ్యాలీ ఫ్లాష్ బ్యాక్ వస్తుందని అందరు గెస్ట్ చేస్తున్నారు. సో అదే అల్టిమేట్ మూవీ అవ్వచ్చు వన్ పీస్ యానిమే నుండి, ఎందుకంటే గాడ్ వ్యాలీ ఫ్లాష్ బ్యాక్ అంత బాగుంది. సో మాంగా చదివిన వాళ్ళు మీరు చెప్పండి మీ థాట్స్ ఏంటో. సో యా, అందుకే వన్ పీస్ నుండి ఒక క్యానన్ మూవీ రావచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇట్స్ గాడ్ వ్యాలీ యూనో. ఆల్సో గైస్, మిగతా ట్రైలర్స్ ఎలా ఉన్నాయి? బ్లీచ్, బ్లాక్ క్లోవర్ అండ్ మిగతావి. నేనైతే ఈ రెండింటి కోసమే చాలా వెయిట్ చేస్తున్నాను. బ్లీచ్ ఫైనల్ ఆర్క్ అండ్ బ్లాక్ క్లోవర్ చాలా కాలం తర్వాత వస్తుంది. అండ్ ఈ రెండు ఒకే టైంలో ఎయిర్ అవడం చాలా మ్యాసివ్ థింగ్ అని చెప్పాలి. లైక్ ఇట్స్ ఫాదర్ అండ్ సన్